ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ కాలర్ నెక్కి మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి, అలానే కాలర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో మాత్రమే నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం తీసుకున్న క్లాత్ని నేను చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇటు చూడండి, మనము క్లోజ్ చేసిన వైపు నుంచి నెక్కి షోల్డర్కి మార్క్ చేసుకోవాలి. నెక్ అలానే షోల్డర్కి రెండింటికి కలిపి ఇక్కడ నేను 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే నెక్ కోసం నేను 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ రిమైనింగ్ అంతా కూడా మనము షోల్డర్ కోసం తీసుకుందాము. ఇప్పుడైతే ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకుందాము. ఫ్రంట్ నెక్ డీప్ మనము పైనుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాము. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్క్స్ని కూడా స్క్వేర్లా వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కోసము ఈ స్క్వేర్లో మనము నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ కూడా దీని మీదే మార్క్ చేసుకుందాము. బ్యాక్ నెక్ మనకి పైనుంచి 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనము నెక్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, మనము నెక్కి షోల్డర్కి ఎంత అయితే తీసుకున్నామో హ్యాండ్ డీప్ అంతే తీసుకోవాలి. మనము నెక్కి షోల్డర్కి కలిపి 6.5 తీసుకున్నాం కాబట్టి హ్యాండ్ డౌన్ కూడా అంతే తీసుకుందాము. ఇక్కడ కూడా మనము స్క్వేర్ లాగా వచ్చేలాగా డ్రా చేసుకుందాము. ఇలా డ్రా చేసుకున్న తర్వాత సెంటర్ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలాగా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, హ్యాండ్ దగ్గర పై వైపు నుంచి 1 ఇంచ్కి కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్ మార్క్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ మార్క్ దగ్గరికి క్రాస్గా నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, మనము ఫస్ట్ అయితే హ్యాండ్స్ వైపున కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ కట్ చేసుకుందాము. ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనము బ్యాక్ నెక్ కట్ చేసుకుందాము. బ్యాక్ నెక్ కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, మనము ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ నెక్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ మనము ఓపెన్ పెట్టుకుంటాం కదా, దానికోసము మనము ఎక్కడి వరకు అయితే ఓపెన్ తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని ఈ విధంగా చూసుకుని 5.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాము. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేసుకోవడం కోసము ఫ్రంట్ ఓపెన్స్ ఉన్నాయి కదా, వాటికి వేసుకోవడం కోసము ఈ విధంగా 2 పీసెస్ మనము కట్ చేసుకోవాలి. వీటి వెడల్పు మనము 2 ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి. అలానే వీటి పొడవు ఓపెన్ కన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఉండేలాగా తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనము ఒక పీస్ని ఈ విధంగా కింద వైపున పెట్టుకుని ఓపెన్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, ఈ క్లాత్ని మనము ఈ చివరన ఫోల్డ్ చేసుకుని ఈ ఖర్చు మీదకి వచ్చేలా పెట్టుకోవాలి. అలా పెట్టుకుని దీని చివరన మనము ఎక్కడ వరకు అయితే ఓపెన్ ఉందో అక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కింద మనకి ఎక్స్ట్రా ఎక్కువగా ఉంటే అది కట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక వైపును కూడా కింద వైపున పెట్టుకుని మనము ఓపెన్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇటువైపును కూడా ఈ చివరన ఫోల్డ్ చేసుకుని ఖర్చు మీదకి వచ్చేలా పెట్టుకుని మనము ఈ చివరన స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు ఓపెన్ వరకు కాకుండా ఓపెన్ కన్నా 1/2 ఇంచ్ పై వరకు మనము ఈ చివరన స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనము మార్క్ చేసుకున్నాం కదా కింద వైపున, అక్కడ వరకు మనము స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ పక్క స్లిట్ని దీని కిందకి పడకుండా పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు స్టిచ్ వేసుకున్న తర్వాత కింద స్లిట్ మీద ఈ పై స్లిట్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని మనము ఇక్కడ ఎక్కడ అయితే మనము స్టిచ్ వేయడం ఆపామో అక్కడ నుంచి సైడ్కి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే మార్క్ చేశాను. అలా మార్క్ చేసుకుని ఆ మార్క్ మీద మనము స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఈ 2 స్లిట్స్ కూడా కింద వైపున జాయింట్ అవుతాయి.
ఇప్పుడు చూడండి ఈ కింద వైపున ఎక్స్ట్రా ఉంది కదా, మనకి అంత అవసరం లేకపోతే కొంచెం కట్ చేసుకుందాము. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని మనము స్క్వేర్లా వచ్చేలా ఫోల్డ్ చేసుకుని దాని మీద కూడా లేవకుండా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ వేసుకుని 2 సైడ్స్ కూడా షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్న విధంగా అయితే బ్యాక్ నెక్ సెంటర్ ఈక్వల్గా వచ్చేలా పట్టుకుని సెంటర్లో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ వరకు కూడా మనము ఈక్వల్గా వచ్చేలాగా నేను చూపిస్తున్న విధంగా మనము చూసుకోవాలి. ఈ విధంగా మనము కాలర్ లెంత్ అనేది మెజర్ చేసుకుంటాము. ఇక్కడ బ్యాక్ నెక్ సెంటర్ నుంచి ఫ్రంట్ మనకి ఎంత లెంత్ ఉందో అంత లెంత్ మనకి కాలర్ లెంత్ కింద తీసుకోవాలి. ఇప్పుడైతే మనము కాలర్ కోసం తీసుకున్న క్లాత్ని ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా వేసుకోవాలి. మనము కాలర్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు క్లోజ్ చేసి ఉంది కదా, ఆ వైపు నుంచి చూసుకోవాలి. ఇప్పుడైతే నేను చెప్పిన విధంగా మనము కాలర్ మెజర్మెంట్ ఏ విధంగా చూసుకోవాలనేది చూపిస్తాను. ఈ విధంగా మనము క్లోజ్ చేసి ఉన్న వైపు బ్యాక్ నెక్ సెంటర్ వచ్చేలా పెట్టుకోవాలి. పెట్టుకుని మనము ఇక్కడ రౌండ్ అది రాకుండా స్ట్రైట్గా వచ్చేలాగా కొంచెం లాగి పట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ చివరన స్లిట్స్ ఉన్నాయి చూడండి, దానికన్నా కొంచెం ముందుకు మనము మార్క్ చేసుకోవాలి. కొంచెం ముందుకు ఎందుకు మార్క్ చేసుకుంటున్నామంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొంచెం కుట్లోకి పోతుంది కదా, దానికోసం. ఈ విధంగా మనము కాలర్ లెంత్ మార్క్ చేసుకున్నాము. కాలర్ లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత కాలర్ వెడల్పు కోసం మనము కింద నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుందాము. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్క్స్ని కూడా స్క్వేర్ లాగా వచ్చేలాగా డ్రా చేసుకుందాము. ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత ఈ చివరన మనము కాలర్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా మార్క్ చేసుకుందాము. ఇప్పుడైతే ఇది కట్ చేసుకుందాము. సేమ్ ఇదే విధంగా ఇంకొక లేయర్ కూడా మనము కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ 2 లేయర్స్ని కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకుని మనము ఈ పై వైపున జాయింట్ చేసుకోవాలి. ఇలాగా జాయింట్ చేసుకునేటప్పుడు ఇక్కడ కిందన ఒక 1/2 ఇంచ్ వరకు మనము గ్యాప్ ఉంచుకోవాలి. గ్యాప్ ఎందుకు ఉంచుకున్నాం అనేది మీకు తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఈ పై వైపున ఇవి రెండింటిని జాయింట్ చేసుకోవాలి. అలానే చివరికి వచ్చేసరికి కూడా మనము 1/2 ఇంచ్ గ్యాప్ అనేది ఉంచాలి. ఇప్పుడు మనము ఈ విధంగా టక్స్ పెట్టేసుకుని దీన్ని రివర్స్ చేసుకుందాము. రివర్స్ చేసుకున్న తర్వాత కూడా పై వైపున మనము స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ వేసుకున్నప్పుడు కూడా కింద గ్యాప్ అలానే ఉంచేయండి. ఉంచేసి రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనము స్టిచ్ వేసుకుందాము. ఇప్పుడైతే కాలర్ని ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుని సెంటర్లో మనము కింద వైపున టక్స్ పెట్టుకుందాము. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మనమే డ్రెస్కి జాయింట్ చేసుకోవాలి. డ్రెస్ ఏ విధంగా వేసుకోవాలంటే డ్రెస్ బ్యాక్ సైడ్ పైకి ఉండేలా వేసుకోవాలి. వేసుకుని బ్యాక్ నెక్ సెంటర్లో మనము మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ దగ్గరికి కాలర్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్క్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కాలర్ని ఒక లేయర్ని మనము సెంటర్ నుంచి ఒక వైపుకి జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు మనము కాలర్కి గ్యాప్ ఉంచుకున్నాం చూడండి, అది ఎందుకోసం అంటే ఈ చివరికి వచ్చేసరికి చూడండి మనము కాలర్ని ఫోల్డ్ చేసుకోవాలి. అదే మనము గ్యాప్ ఉంచుకోకుండా మొత్తం స్టిచ్ వేసుకుంటే ఇక్కడ మనకి ఫోల్డింగ్ కష్టం అవుతుంది, కాబట్టి నేను గ్యాప్ ఉంచుకున్నాను. ఓకే, మనము ఒకవైపు జాయింట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ సెంటర్ నుంచి ఇంకొక వైపుకి కాలర్ని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చివరన ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ అయిపోయిన తర్వాత పై వైపుకి రివర్స్ చేసుకుని పై వైపును కూడా మనము ఇంకొక లేయర్ ఉంది చూడండి, దాన్ని కూడా చివరన ఫోల్డ్ చేసుకుంటూ నెక్ మొత్తం స్టిచ్ వేసుకోవాలి. చివరికి వచ్చేసరికి చూడండి మనము సైడ్ని కూడా కొంచెం గ్యాప్ ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా మనము స్టిచ్ వేసుకోవాలి. ఓకేనండి, కాలర్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.